మన మాజీ సీఎం గారు ఏదో మాట్లాడుతున్నారు, ఒకసారి విందాము. యంగ్స్టర్స్ వీళ్ళకు న్యాయం చేయలేకపోతే వాట్ ఈస్ ద గవర్నమెంట్ డూయింగ్? గవర్నమెంట్ ఇన్ని తప్పులు చేస్తా ఉన్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అండ్ జెన్జీ ఇస్ పార్ట్ ఆఫ్ దాట్. వారి ఆస్పిరేషన్స్ ను నువ్వు గన నలిపేస్తే నిర్దాక్షిణ్యంగా ఆటోమేటిక్లీ కోట్ల మంది కాక్రోచ్లు వస్తారు. అందులో ఒక జగన్ కూడా ఒకడవుతాడు. విన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు. ఆయన ఎవరి కోరికలు తీర్చమంటున్నారు, వాళ్ళ కోరికలు ఏంటి ఒకసారి చూద్దాం. फक इंडियन आर्मी, माँ की शूट तुम्हारी टीयर गैस ने फुट मार ली भाई हमारी। मेरा पूरा मुंह जल रहा है, इधर इधर ये सारी चीजें जल रही है यार। फक दिल्ली पुलिस, फक बीजेपी, फक इंडियन आर्मी, माँ की शूट तुम्हारी। क्या करेगा? बहन के लोड़े ये छात्रों के लिए क्या చూశారు కదా, చిన్నపిల్లల కోరికలు అంటాయి. ఈయనకు కూడా అలాంటి కోరికలు ఉన్నాయంట. ఎలాంటివి? ఒకడేమో బొమ్మ గీసి నేల మీద ఏదో పని చేస్తాడు, ఇంకొకడేమో జిప్పు తీసి చూపిస్తాడు, ఇంకొకడేమో చేతితోటి బస్సులో నుంచి బయటకు వచ్చి ఏదో అది పనిగా చేస్తూ ఉంటాడు, ఇంకొకడు వచ్చి మహిళా జర్నలిస్ట్ని పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ తాకి వాడు ఇష్టం వచ్చినట్టుగా ఒత్తేస్తూ ఉంటాడు, ఇంకొకడేమో పోలీసు వాడిని కొడతా ఉంటాడు, ఇంకొకడేమో మోడీ గారిని చంపేస్తానంటాడు, ఇంకొకడేమో జీబుల్లో పెట్రోల్ ట్యాంకుల్లో అగ్గిపుల్లు గీసేస్తాడు. ఇలాంటివి వాళ్ళ కోరికలు. వాళ్ళ కోరికలు గవర్నమెంట్ తీర్చాలంట. జగన్మోహన్ రెడ్డి గారి కోరికలు కూడా అవేనంట, ఆయనకు కూడా తీర్చాలంట. ప్రజలు వినండి, బాగా చూడండి ఆయన గారి మనస్తత్వం ఎలా ఉందో.